టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. తన మధురమైన కంఠం ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశంలో తిరుపతిలోని అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ మందిరంలో అనునిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంకల్పం చెప్పుకుని యజ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ యజ్ఞం నిర్వహణకు చెల్లించాల్సిన రుసుమును త్వరలోనే నిర్ణయించనున్నారు. టీటీడీలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5,000 మంది ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్ఎంఎస్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని 12,000 నుంచి 17,000కు పైగా పెంచేందుకు ఆమోదం తెలిపారు. మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా ఈ వేతనం పెంపు ఉంటుంది. దీంతో వారి జీవితాలకు మరింత భద్రత కల్పించినట్టు అవుతుంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఇంతవరకు వారి వేతనాలలో ప్రతి సంవత్సరం ఎటువంటి పెరుగుదల ఇవ్వడం జరగలేదు. దాని పర్యవసానంగా ఈ ఉద్యోగస్తుల వేతనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకంగా ఉన్నాయి. ఉద్యోగస్తులను ప్రోత్సహించడంలో భాగంగా వారి వేతనాలలో ఇక నుంచి ప్రతి సంవత్సరం 3% వేతనం పెంచేందుకు ఆమోదం తెలిపారు. తద్వారా దాదాపు 6,600 మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీలో సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్లోకి మారిన ఉద్యోగస్తులకు వారి పనిని గుర్తిస్తూ ప్రతి 2 సంవత్సరముల గత సేవలకు 3% ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు నిర్ణయించారు. దీన్ని 2023 అక్టోబర్ నుంచి అమలు పరిచేందుకు ఆమోదం తెలిపారు. అంతేగాక కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైనా ఏ కారణం చేతనైనా అకాల మరణం పొందిన ఎడల 2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం తెలిపారు. ఈఎస్ఐ వర్తించని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్పవర్ కార్పొరేషన్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తింపజేసేందుకు ఆమోదం. ఈ హెల్త్ స్కీమ్ టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలల ద్వారా ఆ ఉద్యోగస్తులకు ఆరోగ్యపరమైన చికిత్సను అందజేయడం జరుగుతుంది. దీనివలన దాదాపు 1,500 మంది ఈఎస్ఐ వర్తించని ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరుతుంది. తన మధురమైన కంఠం ద్వారా అన్నమాచార్య సంకీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైన సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం 18 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లు, టాయిలెట్లు మరియు నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిల్, ఆళ్వార్ ట్యాంక్ రోడ్ సర్కిల్ వద్ద 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలిమెట్టు వరకు రోడ్డు పక్కన నడిచే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులకు గురికాకుండా 2.81 కోట్లతో నడకదారి షెల్టర్ల నిర్మాణానికి టెండర్లకు ఆమోదం లభించింది. యాత్రికులకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో తిరుమలలో ఏపీ టూరిజం సంస్థ ఒక క్యాంటీన్ నిర్వహిస్తోంది. అదేవిధంగా అన్నమయ్య భవనం, నారాయణగిరి క్యాంటీన్లలో భక్తులకు భోజనం తక్కువ ధరకే ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇందులో భాగంగా 2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్లో 3వ అంతస్తు నిర్మాణం మరియు ఇతర అభివృద్ధి పనులు చేయడానికి టెండర్కు ఆమోదం లభించింది. తిరుమలలో 63 ఏళ్ల క్రితం నిర్మించిన గాయత్రి సదన్, శ్రీవారి కుటీర్, టీబీసీ 53, టీబీసీ 64 తదితర 13 విశ్రాంతి గృహాలను కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద పునర్నిర్మాణం చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపారు. ఒక గ్రామంగా ఉన్న తిరుపతి శ్రీవారి దయతో నగరంగా అభివృద్ధి చెందింది. దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం తిరుపతిలోని ముఖ్య రహదారులన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరమ్మతులు, నిర్వహణకు టీటీడీ బాధ్యత తీసుకుంది. ఇక్కడ టీటీడీకి చెందిన ఆలయాలతో పాటు టీటీడీకి సంస్థలు, వసతి సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తించి పారిశుధ్య నిర్వహణ బాధ్యతను టీటీడీ చేపట్టాలని నిర్ణయించారు. ప్రైవేటు సంస్థలన్నీ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అభివృద్ధి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ కూడా తన సామాజిక బాధ్యతగా వేలాది మంది భక్తులు వచ్చే తిరుపతి పట్టణాన్ని కూడా అభివృద్ధి పరచాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం టీటీడీ బడ్జెట్లో 1% తిరుపతి అభివృద్ధికి ఖర్చు పెట్టాలని నిర్ణయించారు.
తిరుమలలోని జాపాలి తీర్థం, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, ఆకాశగంగా, పాప వినాశనం ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంది. అదేవిధంగా హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తద్వారా భవిష్యత్తులో ఈ మార్గంలో మరింత రద్దీ పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 2 లైన్ల రోడ్డు సామర్థ్యం సరిపోనందున ఆకాశగంగ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 40 కోట్లతో 4 లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపారు. ఇందులో గోగర్భం డ్యాం భద్రత దృష్ట్యా రోడ్డు నిర్మాణం డ్యాంకు దిగువన వచ్చేలా ప్లాన్స్ రూపొందించడం జరిగింది. తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి గృహం వద్ద అధిక ట్రాఫిక్ దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా వాహనాల రద్దీని పూర్తిగా మళ్లించేందుకు 10.8 కోట్లతో వరాహస్వామి విశ్రాంతి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 4 లైన్ల రోడ్డు, ఫుట్పాత్, డ్రైన్లు, వీధి దీపాలు, సైన్ బోర్డులు ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనివలన ఈ ప్రాంతంలోని యాత్రికులకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పురాతన కట్టడాలైన శ్రీకాళహస్తి రాజగోపురం కూలడం, శ్రీరంగంలోని మహారాజగోపురానికి ఇటీవల బీటలు రావడం మనం చూశాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత దృష్ట్యా ఐఐటి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి చాలా ఏళ్ల క్రితం నిర్మించిన టీటీడీలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలిస్తామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చెర్లోపల్లి నుండి శ్రీనివాస మంగాపురం మరియు శ్రీవారిమెట్టు మార్గాలలో తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం 2010 సంవత్సరంలో రోడ్డు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం దారిలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా దీన్ని 4 లైన్ల రోడ్డుగా విస్తరించి బీటీ రోడ్డు, వీధి దీపాలు, డ్రైన్లు, సుందరీకరణ పనులు చేపట్టేందుకు 25 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరుకు ఆమోదం తెలిపారు. టీటీడీ పాఠశాలలో చదువుతున్న 3259 మంది విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు 2023-24 విద్యా సంవత్సరం నుంచి టీటీడీ మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. గతంలో ఇస్కాన్ సంస్థ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసి సమీపంలోని టీటీడీ కళాశాల హాస్టళ్ల నుంచి పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. అన్నం, సాంబారు, కూర, రసం, చట్నీ, పెరుగు లేదా మజ్జిగను మెనూగా దిట్టాన్ని నిర్ణయించింది. ఇందుకుగాను సంవత్సరానికి 2.63 కోట్లకు పైగా వ్యయం చేయడానికి ఆమోదం లభించింది. టీటీడీ కళ్యాణ మండపాల్లో వివాహాలు జరిపే సమయంలో డీజే పాటలు కాకుండా భక్తి గీతాలతో మాత్రమే సంగీత విభావరి నిర్వహించుకోవాలని నిబంధన విధించడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలిపిరిలో ప్రస్తుతం 130 వాహనాలను పార్క్ చేసేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 156 బస్సులు, 686 కార్లు, జీపులు, 1325 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా 7 అదనపు టాయిలెట్లు, యాత్రికులు వంట చేసుకునేందుకు అనువుగా 3 షెడ్ల నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేసి ఇక్కడ బీటీ రోడ్లు, భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టోకెన్లు పొందే భక్తులకు క్యూలైన్లు, లైటింగ్ తదితర వసతులు కల్పించేందుకు 21.6 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కరికాల వలవన్, కమిషనర్ శ్రీ సత్యనారాయణ, జేఈఓలు శ్రీమతి సదాభార్గవి, శ్రీ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.